హాయ్ ఆల్, వెల్కమ్ టు అను రెయిన్స్ ఫర్ యూ ఛానల్. 4 years గర్ల్ షార్ట్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. క్లాత్ 2 ఫోల్డింగ్లో ఉంది. మొత్తం క్లాత్ 8 centimeters తక్కువ 1.5 meter. ఇంచెస్లో వచ్చేసి 56 inches తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 18.5.2 inches. నెక్స్ట్ 1 side క్లాత్ని ఇలా తీసుకొని 1 inch ఖర్చు కోసము ఈ సైడు ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను ఎడ్జ్లో. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని 1 inchకి ఖర్చు కోసం ఇలా వదిలేస్తున్నాను. నెక్స్ట్ 5 inchesకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి 5 inchesకి ఇలా క్లాత్ వదులుకొని 1 inch ఖర్చుతోటి ఫుల్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు 5 inches దగ్గర నుంచి అటు సైడ్ 5 inches మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి ఇలా మార్కింగ్ ఇస్తూ వెళ్ళాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నట్లు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. 1 inch ఖర్చుతోటి ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. పిన్ తోటి ఇలా సెట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెడుతూ ఇలా ఫుల్ 5 inch ఎక్కడ మార్కింగ్ ఇచ్చామో అక్కడ దాకా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకోటి కూడా ఇలానే సెట్ చేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా 2 parts ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫ్రిల్స్ దగ్గర ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర చూపిస్తున్నట్లు 4 inchesకి మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రిల్స్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. 4 inchesకి మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 sides ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఇది 2 foldingలో ఉంది. లెంత్ వచ్చేసి 14.5.2 inches. ఇది 22 inches ఉంది ఒక సైడు. 2 sides కలిపి 44 అవుతుంది. చూపిస్తున్నట్లు ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా ఉల్టాలో పెట్టుకొని లైనింగ్ ఇలా సెట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఎక్కడైతే స్టార్టింగ్ దగ్గర పెట్టామో అక్కడికి పిన్స్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని సెంటర్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎలా పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే ఫ్రిల్స్ అనేవి సెంటర్లో ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ఇలానే సెట్ చేసుకోవాలి. 2 ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ మీద. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు
5 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని పైవైపు సైడ్ నుంచి కూడా 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇది ఆర్మ్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. 2 ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకున్న తర్వాత ఇవి ఆర్మ్ సైడు స్టిచ్ చేయడానికి 4 పీసెస్ 1.5.2 ఇంచెస్లో క్లాత్ అనేది తీసుకున్నాను. 4 పీసెస్ తీసుకొని ఇది పై వైపుకి ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఆర్మ్ సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా సెమీ ఫ్రిల్స్ తోటి ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ సైడు ఇలా స్టిచ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ అనేది ఈ సైడు వేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పైన ఎక్స్ట్రా కట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని క్లాత్ని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ పెట్టాలి. నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా స్టిచ్ చేయండి. 1/2 ఇంచ్ ఖర్చు తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ ఇలాంటి ఫ్రాక్స్ ఫస్ట్ స్టిచ్ చేయడం నేర్చుకోండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని సేమ్ ఇలానే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైడ్లలో ఉబ్బెత్తుగా రాకుండా ఇలా కట్ చేసేసుకొని ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి లోపలికి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ స్టిచ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్ క్లాత్కి చూపిస్తున్నట్లు ఇలాంటి క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ బార్డర్ అనేది షోల్డర్ మీద వస్తుంది. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఫుల్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ లెంత్ అనేది వన్ సైడ్ 9 ఇంచెస్, టోటల్ 18 ఇంచెస్. హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు బార్డర్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లోపలికి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసి ఇంకో స్టిచ్ దానిపైననే వేసి ఇంకోటి కరెక్ట్గా ఈ ఎడ్జ్ మీద పడాలి. చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకో సైడ్కి జాయిన్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసి ఇలా టర్న్ చేసుకొని సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్లో స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. కటింగు స్టిచ్చింగ్ రెండు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఈ డ్రెస్సు కొంచెం బొద్దుగా ఉండే పాప కోసం స్టిచ్ చేస్తున్నాను. సన్నగా ఉండే వాళ్ళకి నెక్ దగ్గర విడ్త్ అనేది తగ్గించుకోండి. 5 ఇంచెస్ బదులు 4, 3.5 ఇస్తే సరిపోతుంది. ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్ దగ్గర. లైనింగ్ క్లాత్ కింద సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫుల్ ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది కింద సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేయాలో అర్థమవుతుంది. ఫ్రంట్ సైడు ఇలా ఉంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు 1 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫుల్ 1 ఇంచ్ ఖర్చుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో స్టిచ్ దాని పక్కనే పాదం ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్కి ఒక స్టిచ్ చూపిస్తున్నట్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఖర్చు అంతా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రాక్ అనేది ఇలా ఉంది. సింపుల్గా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి.